మంత్రులకు టెన్షన్. రేపు అస్థినలో సీఎం పిసిసి చీఫ్ మినిస్టర్లతో ఏఐసిసి సమావేశం. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ కానున్న అగ్రనేతలు. అధిష్టానం వద్ద ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్ట్. అవినీతి ఆరోపణలు, కుటుంబ సభ్యుల జోక్యంపై ఆరా తీసే ఛాన్స్. ఏం క్లాస్ తీసుకుంటారనని మంత్రుల్లో ఆందోళన. ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక్కరు వెళ్ళి దాదాపు మంత్రుల వ్యవహార శైలి మీద మొత్తం ఒక రిపోర్ట్ని ఈ ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారికి అందించినట్టు సమాచారం. ప్రధానంగా బట్టి విక్రమార్క గారి మీద, సురేఖ గారి తీరు మీద, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి తీరు మీద, అదేవిధంగా ఈ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడుగా రాజగోపాల్ రెడ్డి, ఆయన తీరు మీద, ఇట్లా ఎవరెవరైతే కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ మీద రెబల్స్గా మారినోళ్ళు, ఇక ఏకంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు ఒకరు, ఎవరైతే రెబల్స్గా మారి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకిస్తూ పార్టీకి చెడు చేస్తూ పార్టీని ప్రజల్లో చులకన చేసేలాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి మీద ముఖ్యమంత్రి గారు ఈ ఏఐసిసికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళ రిపోర్ట్ కార్డు అంతా అక్కడ ఢిల్లీ చేతులు ఉన్నది. ఎవరెవరికి పాస్ మార్కులు వస్తాయి మంత్రులుగా. ఇప్పుడు కేబినెట్లో ఉన్న వాళ్ళకు కనీసం పాస్ మార్కులు వస్తాయి, ఢిల్లీ దగ్గర రావా. పాస్ మార్కులు రాకపోతే ఢిల్లీ తీసుకునే నిర్ణయాలకు వీళ్ళు కట్టుబడి ఉంటారా? మరి ఎంతమంది మినిస్టర్ల పోస్టులు ఊస్ట్ అయితే కొత్తగా ఎంతమంది మళ్ళీ కేబినెట్లోకి వచ్చి చేరుతారు? కొత్తగా కేబినెట్లోకి తీసుకునే వాళ్ళ విషయంలో మరి పాత కేబినెట్ వాళ్ళు ఉన్న మినిస్టర్లకు ఏమైనా అసంతృప్తి ఉంటుందా? ఒకవేళ పదవి పోతే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొండ సురేఖ గారు కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వాళ్ళ పనితీరు మీద కొంత అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళను మంత్రి వర్గంలో నుండి తీసేస్తే మరి వాళ్ళు పార్టీకి ఏమైనా నష్టం చేస్తారా, లేకపోతే వాళ్ళ పార్టీ నుండి ఏమైనా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా అక్కడ చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ప్రస్తుతం ఉన్న మంత్రులను తొలగించి మళ్ళా కొత్త 4-5 మంత్రివర్గంలోకి తీసుకొని కొంత వాటిని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు ఓ ప్రచారం జరుగుతుంది. అది మరి సత్ఫలితాలు ఇస్తుందా? ఎందుకంటే సురేఖ గారు పద్మశాలి, పైగా కొంత గట్టి నేత. ఆమెను తీసేస్తే పరిణామాలు వరంగల్ జిల్లాలో ఎట్లా చోటు చేసుకుంటాయి. పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ, పైగా గౌడు. మరి ఆయనను మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తే మళ్ళీ కొత్తోళ్ళకి ఇస్తే అసలే పెద్ద సామాజిక వర్గం, అది గౌడ సామాజిక వర్గం, బీసీలో పెద్ద సామాజిక వర్గం. మరి అక్కడ ఎట్లుంటాయి పరిణామాలు? లేకపోతే రెడ్డిలలోనే ఎవరినన్నా పదవిలోకి వెళ్ళి తప్పించి ఎప్పటి నుండో అసంతృప్తివాదిగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఏమైనా మంత్రి పదవి ఇస్తే అక్కడ ఎట్లుంటాయి? ఇవన్నీ కూడా విడివిడిగా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మంత్రులతోటి చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా ఉన్నాయి. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి, ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకు అంతర్గత విభేదాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా సమన్వయపరిచి మీరు గట్టిగా పనిచేస్తేనే మళ్ళీ పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుంది, లేకపోతే పార్టీని పూర్తిగా మీరే బొందల పడేసి తొక్కినట్టు అవుతుందనే ఓ వార్నింగ్ కూడా వీళ్ళకి ఇచ్చి పంపుతారు.